మైనస్ 4 ఇంటూ ఇది ఎలా ఉంది 1/x². 1/x² అంటే మైనస్ 1/x+2 ప్లస్ దిస్ ఈజ్ ద ఆన్సర్. అట్లా మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకొని దీని బదులు పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసి ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇంటెగ్రల్ x+3 dx divided by x-1 into x² plus 4 చూడండి. సో ఇది కూడా మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేసుకోవాలి. డినామినేటర్ లో ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో that comes under partial fractions problem. So చూడండి x+3 by లీనియర్ ఫ్యాక్టర్ ఒకటి క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. లీనియర్ ఫ్యాక్టర్ కి ఎలా రాయాలి a divided by x-1 a divided by x-1 plus bx plus c divided by quadratic. లీనియర్ ఫ్యాక్టర్ కి ఓన్లీ కాన్స్టెంట్ వస్తుంది. quadratic factor ki constant into x plus constant. So therefore taking the LCM, LCM తీసుకుంటే equal to a into x² plus 4 plus bx plus c into x minus 1. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే ఇది 0 అయిపోయింది కాబట్టి x equal to 1 పెడతాను. x equal to 1 పెడితే 3 equal to a into 0 plus 4. That means a equal to 3 divided by 4. సో ఇప్పుడు మిగతా అంటే ఈ 0 ఏ ఉండవు. సో ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మల్టిప్లై తీసుకోవాలి ax. ఇప్పుడు నేనేం చేస్తాను నెక్స్ట్ స్టెప్ చూడండి x² కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 0 ఈక్వల్ ఇక్కడ ఏముంది x² లేదు కదా 0 ఈక్వల్ టు ఇక్కడ x² ముందే ఉంది a bx into x. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది a plus b equal to 0. సో b అంటే మైనస్ a అంటే ఎంత -3/4. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ x కోఎఫిషియెంట్స్ x పవర్ 1 అన్నమాట. x పవర్ 1 అంటే ఇక్కడ 1. సో 1 ఈక్వల్స్ టు సో ఇక్కడ x ఏమీ లేదు ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు bx into -1 minus b plus c into x. c అంటే మనకు 1 plus b. సో 1 plus b అంటే 1 minus 3/4 that is 1/4. 1 minus 3/4 that is 1/4. సో ABC వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఇంటెగ్రల్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటెగ్రల్ లో ఇక్కడ అంటే దీన్ని ఎలా రాయొచ్చు a divided by x-1 plus bx plus c అంటే ప్లస్ c అంటే 1/4 divided by x² plus 4 dx. సో సబ్స్టిట్యూట్ చేశాం కదా. ఇప్పుడు ఇంటెగ్రల్స్ గా స్ప్లిట్ చేస్తున్నాం చూడండి. ఇది ఒక ఇంటెగ్రల్
పార్షియల్ ఫ్రాక్షన్స్ ని స్ప్లిట్ చేయాలి. డివైడెడ్ బై x minus 1. చూడండి నెక్స్ట్ -3/4 x డివైడెడ్ బై అది రాయాలి. -3/4 dx divided by x square plus 4 plus 1/4 integral dx by x square plus 2 square. చూడండి ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయొచ్చు, ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ దీని డెరివేటివ్ ఎంతమ్మా 2x. పైన కింద 2 తోటి మల్టిప్లై చేయండి ఒకేసారి. పైన కింద 2 తోటి మల్టిప్లై చేసాం. పైన కింద 2 తోటి మల్టిప్లై చేస్తే f dash x divided by f of x అది. ఇది డైరెక్ట్ గా dx by x. log modulus x minus 1 minus 3/4 f dash x by f of x. log modulus f of x plus integral dx by a square plus x square 1/4 into 1 by a tan inverse x by 2 plus c. That is the answer. అట్లా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేసుకోవడం వల్ల మూడు ఇంటెగ్రల్స్ వచ్చినాయి. ఆ మూడు స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయి. So next So next 86 integral dx by sin x plus sin 2x. చూడండి ఒకసారి జాగ్రత్త. కొన్ని ఏంటంటే ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ లోకి వస్తుంది. చూడండి ఇది చూడండి ఎలా చేస్తాం. ఇది 2 sin x cos x కదా, దాన్ని ఇది 2 sin x cos x కాబట్టి sin x కామన్ తీస్తున్నాను. 1 plus 2 cos x. ఇలా వచ్చింది sin x into 1 plus 2 cos x. నేనేం చేస్తున్నా అంటే పైన కింద sin x తోటి మల్టిప్లై చేస్తాను. sin x తోటి ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను చూడు. sin x divided by sin square x into 1 plus 2 cos x. సో కింద sin square x ని నేను 1 minus cos square x అని రాద్దాం. 1 minus cos square x into 1 plus 2 cos x. 1 plus 2 cos x. ఇలా రాసుకోవటం వల్ల నేను cos x equal to t అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. cos x equal to t. cos x equal to t అంటే మైనస్ sin x dx equal to dt. sin x dx అంటే మైనస్ dt. చూడండి ఇంటెగ్రల్
integral minus dt divided by 1 minus t square into 1 plus 2t 1 plus 2t. సో ఈ మైనస్ తీసేస్తే కింద t స్క్వేర్ మైనస్ 1 ఉంటుంది. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ మోడ్ లోకి వచ్చేస్తుంది. సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ లోకి వస్తుంది. ఇంటెగ్రల్ dt divided by t plus 1 t square minus 1 కదా, t plus 1 into t minus 1 into 2t plus 1. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం కనుక్కుందాం. 1 by t plus 1 into t minus 1 into 2t plus 1 equal to factors 1 2 3 a by t plus 1 plus b by t minus 1. ఈ మూడు కూడా లీనియర్ ఫ్యాక్టర్స్ ఏ. సో అలా తీసుకోండి. సో ఎల్సిఎం కట్టుకుంటే తీసుకుంటే 1 equal to a into ఏమొస్తుంది t minus 1 into 2t plus 1 plus b into t plus 1 into 2t plus 1 2t plus 1 plus c into t plus 1 into t minus 1. సో చూడండి ఏ కనుక్కోవాలంటే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, t equal to -1 on both sides. t equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1. సో ఇక్కడ a into -1 సబ్స్టిట్యూట్ చేస్తే -2 plus 1 అంటే a equal to 1/2. a equal to ఎంతమ్మా 1/2. a equal to 1/2 -1 సబ్స్టిట్యూట్ చేస్తే. నెక్స్ట్ b కనుక్కోవాలంటే ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ t equal to 1 పెట్టి t equal to 1. t equal to 1 పెడితే వాట్ యు విల్ గెట్ 1 equals to t equal to 1 అంటే ఇది 0. సో b into so this is 2 plus 1 3 and therefore b is nothing but 1/6. b is nothing but 1/6. సో నెక్స్ట్ వచ్చేసరికి c కనుక్కోవాలంటే ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఇది 0 అంటే t equal to -1/2. ఇది 0 అయ్యే వాల్యూ అంటే ఏంటి, t equal to -1/2. ఇది 1. సో ఇది 0 ఇది 0. c into -1/2 plus 1 -1/2 -1 c into 1/2 into -3/2. c అంటే ఎంత -4 divided by 3. -4 divided by 3. c value equal to -4 divided by 3. సో ఇంక ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా చేసేయచ్చు. ఇంటెగ్రల్ a డివైడెడ్ బై a అంటే ఎంతమ్మా 1/2 డివైడెడ్ బై t ప్లస్ 1. సో b వాల్యూ ఎంత 1/6. ఇదే లాస్ట్ ప్రాబ్లమ్. ప్లస్ -4/3 డివైడెడ్ బై 2t ప్లస్ 1 1/2 ఇంటూ log modulus. ఇదంటే ఏంటి log modulus t plus 1 log modulus t minus 1 తర్వాత -4/3 into 1/2t plus 1 divided by 2. This is the answer. t అంటే ఏం తీసుకున్నాం, t
టీ అంటే కాస్ ఎక్స్ రాయాలి, కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత టీ లో వచ్చిన తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టుకోవాలి. ఇది నోట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా పార్షియల్ ఫ్రాక్షన్స్ ద్వారా స్ప్లిట్ చేసుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ $87 integral sin x divided by sin cube x plus చూడండి sin cube x plus cos cube x. చూడండి బీటింగ్ కట్ అయిన తర్వాత ఇంకా రావాల్సిన అవసరం లేదు. చూడండి, సో cos cube x కామన్ తీస్తాం. cos పవర్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, cos cube x కామన్ తీయండి, cos cube x కామన్ తీయండి. సో ఇదేమొస్తుంది, cos sin cube x by cos cube x అంటే tan cube x plus 1 divided by ఇదేమొస్తుంది sin x dx, sin x dx. చూడండి ఒకసారి ఇంటెగ్రల్, చూడండి ఇక్కడ దీన్ని sin x by cos x tan x into secant square x అని రాయొచ్చు. divided by tan cube x plus 1. సో tan cube x plus 1 ఇలా తీసుకుంటే మనం tan x equal to t తీసుకోవచ్చు. tan x equal to t తీసుకుంటే secant square x dx equal to dt, secant square x dx equal to dt. So therefore ఇది t, ఇది dt, t dt divided by కింద t cube plus 1 cube right, t cube plus 1 cube, ఇది a cube plus b cube అన్నమాట. అంటే t dt divided by పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ లో మనం చేయొచ్చు, t square minus t plus 1. సో therefore దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేయొచ్చు. t divided by t minus 1 t plus 1 into t square. దీని పార్షియల్ ఫ్రాక్షన్, ఇది క్వాడ్రాటిక్, ఇది లీనియర్. a by t plus 1 plus bt plus c divided by t square minus t plus 1. చూడండి ఇది క్వాడ్రాటిక్, b into x plus c రాయాలి, ఇక్కడ t కాబట్టి b into t plus c. taking LCM
a into t square minus t plus 1 bt plus c into c plus 1. ఇప్పుడు abc కనుక్కుంటే మనం దాన్ని దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ కనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ. సో a కనుక్కోవడానికి t ఈక్వల్ టు -1 ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ t ఈక్వల్ టు -1 అంటే ఇది -1 ఈక్వల్ టు ఇది -1 ఈక్వల్స్ టు a ఇంటూ చూడండి 1 + 1 + 1 3. So therefore a value is nothing but -1/3. -1/3. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే t స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి. బోత్ సైడ్స్ t స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ 0 ఈక్వల్ t స్క్వేర్ కోఎఫిషియెంట్ ఇక్కడ a ఇంటూ t స్క్వేర్ bt ఇంటూ t అంటే a ప్లస్ b. సో b వాల్యూ అంటే ఎంత -a, దట్ మీన్స్ 1/3. b వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ బోత్ సైడ్స్ t పవర్ 1 కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ 1 ఈక్వల్ టు t పవర్ 1 అంటే ఇక్కడ -a, ఇక్కడ -a చూడండి -a, ఇక్కడ t అంటే చూడండి bt ఇంటూ 1 అంటే ప్లస్ b ఇక్కడ చూడండి ప్లస్ c. సో నౌ 1 ఈక్వల్ టు -a అంటే -a అంటే 1/3 ప్లస్ b అంటే 1/3 ప్లస్ c. So therefore c is nothing but 1 minus 2/3, that is 1/3. ఈ వాల్యూస్ అన్ని